తమిళనాడు రాజకీయం అంటేనే ఒక హై వోల్టేజ్ డ్రామా. కానీ ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఒక భారీ బడ్జెట్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. వెండితెర మీద రికార్డులు తిరగరాసిన దళపతి విజయ్ ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో ఒక అద్భుతాన్ని సృష్టించారు. అయితే ఆయన ముఖ్యమంత్రి కుర్చీని అందుకోవడానికి ఇద్దరు బద్ధ శత్రువులు ఒక్కటవుతున్నారా అంటే అవును అనే వినిపిస్తోంది. దీనికి కారణం సూపర్ స్టార్ రజనీకాంత్. అయితే అసలు ఈ రాజకీయ చదరంగంలో సూపర్ స్టార్ రజనీకాంత్ పాత్ర ఏంటి? డిఎంకే అండ్ ఏఐడిఎంకేలు కలిసి రజనీకాంత్ను ముఖ్యమంత్రి చేయనున్నారా? అందుకే విజయ్ తన 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయిస్తానని హెచ్చరిస్తున్నారా అనే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తమిళనాడులో ఈ 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతున్న ద్రవిడ పార్టీలకు షాకిస్తూ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం టీవీకే 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 118కి విజయ్ కేవలం 10 సీట్ల దూరంలో నిలిచిపోయారు. మరోవైపు అధికారంలో ఉన్న డిఎంకే కేవలం 57 నుండి 59 సీట్లకే పరిమితం కాగా ఏఐఏడిఎంకే 47 సీట్లు గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ తనకున్న 5 సీట్లతో విజయ్కు మద్దతు ప్రకటించినప్పటికీ మొత్తం బలం 113 వద్దే ఆగిపోయింది. అంటే విజయ్ ముఖ్యమంత్రి కావడానికి ఇంకా 5 సీట్ల బలం అవసరం. ఈ తరుణంలోనే అసలు డ్రామా మొదలైంది. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ విజయ్ను ప్రభుత్వం ఏర్పాటు చేయమని గవర్నర్ ఆహ్వానించకపోవడం పెద్ద వివాదానికి దారితీసింది. సంఖ్యాబలం నిరూపించుకోవాలని గవర్నర్ కోరుతుండగా విజయ్ మాత్రం తన వద్ద అవసరమైన మద్దతు ఉందని వాదిస్తున్నారు. ఇక్కడే ఒక అనూహ్యమైన మలుపు చోటు చేసుకుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాటను నిజం చేస్తూ దశాబ్దాల ప్రత్యర్థులైన డిఎంకే మరియు ఏఐఏడిఎంకే మధ్య పొత్తు కుదిరే అవకాశాలు ఉన్నాయని వార్తలు గుప్పుమంటున్నాయి. దళపతి విజయ్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ 2 ద్రవిడ దిగ్గజాలు చేతులు కలుపుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ చర్చల వెనుక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఫలితాలు వచ్చిన వెంటనే రజనీకాంత్ మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను ఆయన నివాసంలో కలవటం ఈ అనుమానాలకు బలాన్ని చేకూర్చింది. స్టాలిన్కు అత్యంత సన్నిహితుడైన రజనీకాంత్కు ఏఐఏడిఎంకే అధినేత పళనిస్వామితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే వీరిద్దరి మధ్య మధ్యవర్తిత్వం వహించి విజయ్ను సీఎం కాకుండా అడ్డుకోవడానికి రజనీకాంత్ పావులు కదుపుతున్నారని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. అలాగే ఆ 2 పార్టీలు రజనీకాంత్ని తమిళనాడుకి కొత్త ముఖ్యమంత్రిని చేయాలని చూస్తున్నట్టు కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో టీవీకే పార్టీ తీవ్రంగా స్పందించింది. స్టాలిన్ మొదట ఏఐఏడిఎంకేకు మద్దతివ్వడానికి సుముఖంగా లేనప్పటికీ విజయ్ అధికారం చేపడితే ద్రవిడ సిద్ధాంతాలకు ముప్పు వాటిల్లుతుందని పార్టీ సీనియర్లు మరియు కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. డిఎంకే పెట్టిన ప్రధాన నిబంధన ఏంటంటే ఏఐఏడిఎంకే వెంటనే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుండి బయటికి రావాలి. అంటే ఒక కొత్త రాజకీయ సమీకరణం కోసం పాత బంధాలను తెంచుకోవడానికి కూడా పార్టీలు సిద్ధపడుతున్నాయి. మరోవైపు గవర్నర్ నిర్ణయం పట్ల కూడా సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. అతిపెద్ద పార్టీని ఆహ్వానించకుండా సమయం తీసుకోవడం వెనుక రాజకీయం ఉందని టీవీకే నేతలు ఆరోపిస్తున్నారు. గవర్నర్ మాత్రం రాజ్యాంగబద్ధంగా 118 మంది ఎమ్మెల్యేల మద్దతు స్పష్టంగా ఉంటేనే ఆహ్వానిస్తామని మొండిగా ఉన్నారు. ఈ గందరగోళం మధ్య డిఎంకే అధినేత స్టాలిన్ ఒక కీలక ప్రకటన చేశారు. తాము కొత్త ప్రభుత్వాన్ని అడ్డుకోమని, ప్రజా తీర్పును గౌరవిస్తామని చెబుతున్నప్పటికీ లోలోపల జరుగుతున్న పరిణామాలు మాత్రం వేరేలా ఉన్నాయి. పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి అన్ని పార్టీలు రీసార్ట్ రాజకీయాలకు తెరలేపాయి. విజయ్ తన ఎమ్మెల్యేలను మహాబలిపురంలోని ఒక రిసార్ట్లో ఉంచగా ఏఐఏడిఎంకే మరియు డిఎంకే కూడా తమ ఎమ్మెల్యేలు చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మధ్యలో రజనీకాంత్ పాత్ర గురించి వస్తున్న వార్తలపై ఆయన వర్గంగం క్లారిటీ ఇచ్చింది. స్టాలిన్ ఓటమి పాలైనందున ఒక స్నేహితుడిగా పరామర్శించడానికి మాత్రమే రజనీ వెళ్లారని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని వారు చెబుతున్నారు. కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం రజనీకాంత్ వెనుక ఉండి నడిపిస్తున్న స్క్రీన్ ప్లే ఇది అని నమ్ముతున్నారు.
గతంలో కూడా రజనీకాంత్ డీఎంకే కూటమికి మద్దతు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు విజయ్ విజయంతో ద్రవిడ రాజకీయాల పునాదులు కదులుతున్న వేళ వాటిని కాపాడటానికి రజనీ రంగంలోకి దిగారని ప్రచారం సాగుతోంది. ఈ రాజకీయ చదరంగంలో ఎవరి ఎత్తులు పారుతాయో, ఎవరు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. ఇక ఈ మొత్తం ఎపిసోడ్లో గమనించాల్సిన మరో విషయం ఏంటంటే, ఈ ఎన్నికల ఫలితాలు ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి ముగింపు పలుకుతాయా అనే చర్చ. విజయ్ రాకతో తమిళనాడు రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. అటు డీఎంకే, ఇటు ఏఐఏడీఎంకే రెండూ కూడా గతంలో ఎన్నడూ లేనంతగా బలహీనపడ్డాయి. ముఖ్యంగా డీఎంకేకు ఇది పెద్ద ఎదురుదెబ్బ. స్వయంగా ముఖ్యమంత్రి స్టాలిన్ తన నియోజకవర్గంలోనే ఓడిపోవటం పార్టీ శ్రేణులను కుంగదీసింది. దీంతో ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ విపక్ష నేతగా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. ఇటుపక్క ఏఐఏడీఎంకేలో కూడా చీడికలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు విజయ్కు మద్దతు ఇవ్వాలని కోరుతుండగా, పళనిస్వామి మాత్రం పాత ప్రత్యర్థితో చేతులు కలపడానికైనా సిద్ధపడుతున్నారు. ఈ మొత్తం రాజకీయ గందరగోళంలో ఒకవైపు విజయ్ తన బలాన్ని నిరూపించుకోవటానికి ప్రయత్నిస్తుండగా, మరోవైపు పాత ద్రవిడ పార్టీలు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి పోరాడుతున్నాయి. గవర్నర్ ఇచ్చే గ్రీన్ సిగ్నల్ కోసమే ఇప్పుడంతా ఎదురు చూస్తున్నారు. విజయ్ రేపటిలోగా తన బలాన్ని నిరూపించుకోగలరా, లేదా డీఎంకే ఏఐఏడీఎంకే కూటమి అధికారంలోకి వస్తుందా అనే ఉత్కంఠ నిమిషానికి పెరుగుతోంది. ఈ రాజకీయ పోరాటంలో ప్రజా తీర్పు గెలుస్తుందా లేక కుట్రలు గెలుస్తాయా అనేది కాలమే నిర్ణయించాలి. తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఒక కీలక మలుపులో ఉన్నాయి. ఇది కేవలం ఒక ముఖ్యమంత్రి మార్పు మాత్రమే కాదు, ఒక కొత్త రాజకీయ శకానికి నాంది కాబోతోంది. చివరగా ఈ పరిణామాలను విశ్లేషిస్తే కొన్ని కీలక విషయాలు అర్థమవుతాయి. మొదటిది, తమిళనాడులో సంప్రదాయ రాజకీయాల పట్ల ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే విజయ్కు పట్టం కట్టారు. రెండోది, అధికారం కోసం ఏవైనా పార్టీలు సిద్ధాంతాలను పక్కన పెట్టి చేతులు కలపడానికి వెనకాడవు. డీఎంకే ఏఐఏడీఎంకేల చర్చలే దీనికి నిదర్శనం. మూడోది, సినిమా మరియు రాజకీయాల అనుబంధం తమిళనాడులో ఎంత బలంగా ఉందో రజనీకాంత్ మరియు విజయ్ మధ్య జరుగుతున్న ఈ పోరు చూపిస్తోంది. మ్యాజిక్ ఫిగర్ సాధించడానికి విజయ్ చేస్తున్న ప్రయత్నాలు సఫలమైతే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. లేదంటే రాష్ట్రం మరో ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. కానీ దానికి డీఎంకే సిద్ధంగా లేదు. తమిళనాడు రాజకీయాల్లో జరుగుతున్న ఈ వింత పరిణామాలు చూస్తుంటే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయాల్లో పట్టుబరటం కంటే నిలబరటం ముఖ్యం. విజయ్ అతిపెద్ద పార్టీని నడిపిస్తున్నప్పటికీ రాజ్యాంగపరమైన మరియు రాజకీయపరమైన అడ్డంకులు ఆయన ముందు నిలబడి ఉన్నాయి. అదే సమయంలో ద్రవిడ పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు వారి నిస్సహాయతను చూపుతున్నాయి. మరి తమిళనాడు ప్రజలు కోరుకున్న మార్పు వస్తుందా, లేక మళ్లీ పాత రాజకీయాలే రాజ్యమేలుతాయా? ఈ అద్భుతమైన రాజకీయ ప్రయాణంలో తదుపరి మలుపు ఏమిటో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.